పేరు వారాల రాజు ఇప్పగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న చింతగట్టు సమ్మక్క సారలమ్మ టెండర్ల గురించి 2007-06 ఆ టైంలో ఏర్పడ్డ ఈ సమ్మక్క జాతరను ఊళ్ళో అందరు కలిసి ఆల్ పార్టీలు కలిసి చైర్మన్ ఎన్నుకోవడం ఇట్లా కాలక్రమేణా జరుపుకుంటా విలేజ్ పెద్దలందరూ కలిసి సమ్మక్క జాతరను మంచిగా జరుపుకుంటూ వచ్చిండ్రు. ఇది ఇప్పగూడ రెవెన్యూ కాకపోతే గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత రంగరాయగూడెం, కొమటిగూడెం, బోయినగూడెం, కొమటిగూడెం కలిసే అక్కపెల్లిగూడెం. అయితే ఈ టెండర్ల వల్ల వచ్చిన డబ్బులు ఎప్పుడు కూడా ఏ చైర్మన్ ప్రాపర్గా లెక్కలు చెప్పలేదు. వచ్చిన టెండర్ల డబ్బులు మాత్రం ప్రకటిస్తాను, అవి దేనికి ఎంత ఖర్చు పెట్టిండ్రు ఏంది మాత్రం ఎట్టి పరిస్థితుల గ్రామంలో ఎప్పుడు కూడా లెక్కలు చెప్పలేదు. ఇట్లా డోనర్స్ తోటి ఏర్పడ్డదే సమ్మక్క జాతర. ఈ టెండర్స్ డబ్బుల వల్ల వీటి వల్లనైతే నాకు తెలిసి వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఒక్క పని కూడా చేయలేదు. కానీ సరే, ఇది ఎండోమెంట్లో పడ్డది. ఎండోమెంట్లో పడ్డ తర్వాత ఇప్పటికి పోయిన సంవత్సరం ఉన్న 5,60,000 చిల్లర ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు. ఈసారి టెండర్లు వద్దు, ఊర్లలో గ్రామ పంచాయతీ ఏమన్నా ఉంటే సమ్మక్క గద్దెల కానే టెండర్లు పెట్టండి, ఊళ్ళల్లో టెండర్లు వద్దు. దానివల్ల చాలామంది చిన్న చిన్న దుకాణాలు పెట్టుకునేటోళ్ళు నెలసారిగా వాళ్ళకు ఈఎంఐలు ఉంటాయి, రోజు రోజు చిట్టీలు ఉంటాయి, అన్ని చిన్న బతుకులు. వాళ్ళు ఈ నెల రోజులు పండుగ పూట రూపాయి వెనకేసుకోకుండా ఇబ్బంది పడతారు. కాకపోతే దేవస్థానానికి 5,000 ఎంత దేవస్థానానికి వసూలు చేయండి. కానీ ఇట్లా టెండర్ పెట్టడం వల్ల పోటీకి వచ్చి ఏం చేసిందంటే కోళ్ళకి ఎప్పుడు కూడా నాకు తెలిసి చాలా తక్కువ టెండర్ పోయేది. ఈసారి 2,01,000 ఒక కోళ్ళ టెండర్. అంటే అవతలైన పడతానని యువతలైన అసలు లాభాలు నష్టాలు సంబంధం లేకుండా 2,01,000 పాడడం వల్ల అది 280 రూపాయలకున్న చికెన్ను ఈ టెండర్ వాడిన ఆయన 380-400 ఎంత అమ్ముతాడో తెలియదు. అది ఒక సామాన్యుని మీద వేటు పడబోతా ఉన్నది. పండుగ పూట ఇంటికి వచ్చిన చుట్టాలకు ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఇప్పటికే నాకు తెలిసి మా ఊళ్ళో ఈఎంఐలు ఇవి అవి ఇంటి ఫైనాన్సులు విపరీతమైన ట్యాక్సీలు కట్టుకొని అంటే నెలసరి ప్రైవేట్ స్కూళ్ళకి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడే ఈ జనానికి ఎంతో కొంత పండుగ పూటనన్నా హాయిగా ఉందామంటే ఈ టెండర్ పైసల వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఇటు చిల్లర దుకాణాలు పెట్టుకొని వాళ్ళు బతికి నిలదీసేటోళ్ళకు ఇబ్బందే, ఇటు కొందామంటే ఇబ్బందే. సరే, ఇది బెల్లం ఇడ ఎందుకు కొంటారు, పోయి గన్పూర్లు కొనాలంటే ఇక్కడ దుకాణాలు కొనుక్కుంటారు కదా. అందుకనే ఏమన్నా ఉంటే టెండర్లను క్లోజ్ చేసేసి, లేకపోతే అందరిని కలిపి కూర్చోబెట్టి మీ దుకాణాలు గింత ఇవ్వండి దేవస్థానానికి. దేవస్థానం కూడా డెవలప్ కావాలి. కానీ ఇంతమంది పేదలను ఇబ్బంది పెడితే మాత్రం అది దేవస్థానం దేవుడే ఒప్పుకోడు. వద్దు, ఈ పేదలను ఇంత ఇబ్బంది పెట్టి నాకు ఈ సొమ్ము వద్దని దేవుడే అంటాడు. అయినా పోయినసారి 5,60,000 ఎందుకు ఖర్చు పెట్టి దేని ఖర్చు పెట్టలేదు, అది అకౌంట్లోనే ఉన్నాయి, దేవాదాయ శాఖ అకౌంట్లోనే. ఈసారి 17 లక్షలు అట్టనే మురుగబెట్టి ఈ పేదలను ఇబ్బంది పెట్టుడు ఎందుకు అనేది మా క్వశ్చన్. కాబట్టి ఎట్టి పరిస్థితులలో విలేజ్లో ఉన్న ఈ టెండర్లను రద్దు చేసి ఓన్లీ గద్దెల కాడ ఉన్న టెండర్లనే ఉంచి వాటి డబ్బులు అవసరమైతే ఎమ్మెల్యే ఫండ్స్ మిగతా స్టేట్ ఫండ్స్ నుంచి రప్పించుకొని దేవస్థానాన్ని డెవలప్ చేసి కాబట్టి దేవత పండగ చేయడం ఓకే, దానివల్ల ఒక చిన్న బతుకుల మీద వేటు వేయొద్దు అనేది మా ఆశ. దయచేసి టెండర్లను రద్దు చేసి ఇప్పవడం గ్రామ పరిధిలో పంచాయతీలలో తీసేసి గద్దెల కాడనే టెండర్లను ఉంచాలని మా మనది. అంటున్నాం అంటే మీరు ఎంఆర్పీ రేట్లకి మీరు ఎంత టెండర్ అయినా వాడుకోవాలి, మాకు సంబంధం లేదు. ఒకవేళ టెండర్లు వస్తాయి, కానీ ఈ పేదల కోసం ఎంఆర్పీ రేట్లకి మీరు అమ్మాల్సిందే. మళ్ళీ నాణ్యమైన ఇప్పుడు కూల్ డ్రింక్స్ అని వాళ్ళ రాసిండ్రు, కూల్ డ్రింక్స్ అమ్మరు, దాని మందు అమ్ముతారని అందరూ తెలుసు. ఆ మందు కూడా బ్లాక్లో వేరే దగ్గర వైన్స్ తీసుకొచ్చి రాత్రి ఆగమం చేసి అమ్ముతారు. దాన్ని కూడా ప్రాపర్గా దొరకబడతాం మేము. మందును మంచిది అమ్మాలి, కూల్ డ్రింక్స్ అమ్మాలి, ఎంఆర్పీ రేట్లకే అమ్మాలి. మళ్ళీ ఒక్క నాణ్యత లోపించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇగో ఇంతమంది కనీసం ఒక 60-70 మందిని కలిసి పేపర్ రాసి ఇది ప్రెస్కి ఇస్తాం, రేపు పొద్దున అందరికి ఇస్తాం, వాట్సాప్లలో పెడతాం. ఇది ఎట్టి పరిస్థితులలో కూడా 1% కూడా పేదోళ్ళకి ఇబ్బంది అయితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకం. 200-300 మంది సంతకాలు ఆల్రెడీ సేకరణ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు విలేజ్లో నేను సర్వే చేసి అడిగితే మామూలు స్ట్రగుల్ లేదు. విలేజ్లో టెండర్ వాడడం వల్ల ఎంతమంది లోపల ఏడుస్తానంటే అంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఇది మీరు తిరిగి చెప్పినా కూడా వాళ్ళు ఏడుస్తారు. నాకు చాలా చిన్న దుకాణం వాళ్ళు ఫోన్ చేసి, అన్న మేము ఈఎంఐ ఉన్నదన్న, ఈ నెల రోజులు ఎట్లా బతకాలన్నా, మేము దీని మీద డిపెండ్ అయి ఉన్నాం. ఒక 50-60 వేలు లోన్ తీసుకొచ్చి
చికెన్ సెంటర్ పెట్టుకున్నా, నేను ఎట్లా బతకాలన్నా? ఈ నెల రోజులు పండుగ పూటనన్నా రూపాయి వెనకేస్తున్నా వాళ్ళు ఏడుతా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు దేవత వచ్చి సమాధానం చెప్తారా, వీళ్ళు వచ్చి సమాధానం చెప్తారా, టెండర్ వాడిన వాళ్ళు చెప్తారా? ఎవరు చెప్తారు వాళ్ళను? అంతకం సేకరణలు చేసి ఇది టెండర్లను రద్దు చేసేటట్టు మంత్రి గారిని కలుస్తాం. మేము దేవాదాయ శాఖ మంత్రి గారిని కలుస్తాం. కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో టెండర్లు అనేది మేము అక్కడ సమ్మక్క గద్దెల దగ్గర కూడా అడ్డుకున్నా కూడా అక్కడ పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఉండనీయకుండా అక్కడ పోలీసు వాళ్ళని పెట్టి కూడా మమ్మల్ని పంపించడం జరిగింది. ఎండోమెంట్ మేడాన్ని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. మేడం కూడా ఏమన్నారంటే, మేడం కూడా మాకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. మేడం పేద ప్రజలు ఉన్నారు, ఇబ్బంది జరుగుతుంది, మీరు గద్దెల వరకే పాట పెట్టుకోండి, ఇక్కడ మందు కూల్ డ్రింక్స్ అని పెట్టి లిక్కర్ అమ్ముతుండ్రు, ఆ లిక్కర్ కూడా సిరిట్ మందు తోటి తయారు చేసి చాలా పోయినసారి కూడా మేము దొరకబట్టించడం జరిగింది. ఐకాటి మందులో లోకాటి కలుపుతాను. ఇక్కడ వాళ్ళకు 2,70,000 పాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మందు అమ్మి మూతలు తీసి కూడా అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఈ టెండర్లను గ్రామంలో రద్దు చేసి సమ్మక్క కాడ పెట్టుకోవాలి. ఎక్స్చేంజ్ శాఖ వాళ్ళు కూడా వచ్చి ఏసఐ గారు కానీ, ఏసీపీ గారు కానీ, సిఐ గారు కానీ వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా సమ్మక్క జాతరల దృష్టి పెట్టాలి లిక్కర్ మీద అని మేము విజ్ఞప్తి చేస్తాం. అది కూడా చెక్ చేయాలి. ప్రతి మందును మీరు బ్రాండెడ్ మందునే అమ్మాలి. గన్పూర్కు ఉన్న రేటును ఎంఆర్పి రేటు ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువతోటి అమ్మాలి. కానీ ఎక్కువ రేటు అమ్మితే మాత్రం మేము ఊరుకుంటే లేదు. జనం రేపు మేము ఒక 400 నుంచి 350 సంతకాల సేకరణ చేస్తాం. సేకరించి మీరు ఎంతవరకైనా మేము వెళ్తాం. పేద ప్రజలను ముంచకుండా దయచేసి మాకు కూడా సమ్మక్క సారక్క కానీ దేవత అంటే మాకు ఇష్టం. ఈ సమ్మక్క సారక్క దగ్గర టెండర్లు పట్టిన వాళ్ళు కూడా ఎప్పుడు టెండర్లు బట్టి లక్షల టెండర్లు బట్టి ఆ అమౌంట్ తీసుకున్నారు. కానీ ఆడ ఎప్పుడు కూడా ఆడ ఏది అభివృద్ధి అనేది లేదు. అది ఇంతవరకు ఏం చేసిందో తెలియదు. వర్కుల పైసలు కానీ దానికి సంబంధించింది. నా పేరు మహబూబ్ పాషా. చెప్పు. నేను ఎక్స్కోప్ ఎంపీటీసీ. కొమటిగూడెం అక్కపల్లిగూడెం గ్రామ పంచాయతీల సరిహద్దులో ఉన్న చింతగట్టు సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు భక్తుల గురించి జాతర లేదు. వాస్తవానికి ఈ రాజకీయ స్వలాపాల గురించే, రాజకీయ నాయకుల గురించి ఈ సమ్మక్క సారక్క పిలిచినట్టుంది. కోరికలు ఇచ్చే తల్లి అంటే వీళ్ళ కోరికలు ఇచ్చే తల్లి అయింది తప్ప వీళ్ళ జనాన్ని ముంచి వీళ్ళు టెండర్లు వేసుకొని పాట పాడి ఎండోమెంట్లు వేసి ఆ పైసలు నగరించుకెళ్ళు. మొన్న మేడం గారిని అడిగితే, మేడం ఎలక్షన్లో ఇన్ని ఖర్చు పెట్టలేదు కదా సర్పంచ్ ఎంపీ అభ్యర్థులు ఇలా ఈ అదే అభ్యర్థులు ఇప్పుడు సమ్మక్క మనకి ఎలక్షన్ జాతర మేడం ఈ ప్రజల మీద ఈ భారం ఎందుకు వేయాలి మేడం? లేదు అట్లా ఉంటుంది అంటే మరి పోయినసారి 5,25,000 బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి మేడం. ఆ చింతగట్టు సమ్మక్క సారలమ్మ అకౌంట్లో ఆ అకౌంట్లో ఖర్చు పెడితే ఆ మేడంకు అథారిటీ అనేది ఒక 50,000 వరకే ఉంటుందట. ఆ మిగతా డబ్బులు ఖర్చు పెట్టాలంటే మన దేవాదాయ శాఖ మినిస్టర్ కొండ సురేఖ గారు తెలుసట. మేము కూడా మేడం అలా అయితే మేము గ్రామస్తులం అంతా అందరం కలిసి కొండ సురేఖ మేడం దగ్గర పోయి అడిగి వస్తాం. మేడం మీ టెండర్లు ఆపండి మేడం అన్న కూడా కొద్దిగా రాజకీయ నాయకులు కొద్దిగా పెద్ద ఎత్తున ఉండి మమ్మల్ని నెట్టేయడం జరిగిందాడ. అందుకని ఈ టెండర్లు తక్షణమే గ్రామాల్లో రద్దు చేసి ఓన్లీ జాతర ప్రాంగణం వరకే ఈ టెండర్లు పెట్టాలి. దాని డబ్బులు ఎంత వస్తే అంత ఆ జాతర వరకే ఖర్చు పెట్టాలి తప్ప మరి ఎండోమెంట్ వాళ్ళు తీసుకోపోనికి అవసరం లేదు. మా ఊరు పైసలు, మా 4 గ్రామాల పైసలు ప్లస్ మిగతా ఊర్ల నుండి కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ జనాలు వస్తారు. ఆ భక్తులను కూడా దోపిడీ చేయకుండా ఆ బంగారం మీద, పసుపు మీద, కుంకుమ మీద, కొబ్బరికాయలు, లిక్కరు, కూల్ డ్రింక్స్, పూల మీద దారుణమైన రేట్లు పెంచి ఈ టెండర్లలో ప్రజలను ముంచే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ టెండర్లు తక్షణమే ఈ గ్రామ పంచాయతీలో 4 గ్రామాలలో తీసేయాలని నేను కోరుతా. నా పేరు నరేష్ ములుగుంట్ల. ఎన్నో వార్డు సభ్యులు? 5వ వార్డు నెంబర్. నేను ఈ టెండర్ల వల్ల సామాన్యులకు చాలా ఇబ్బందిగానే ఏర్పడుతుంది. ఇక్కడ చికెన్కు మొన్న టెండర్ వాడడం వల్ల 2,01,000 రూపాయలు వాడిండు. సుమారు ఒక 10 షాపులు ఉంటాయి ఇక్కడ. ఆ ఒక్కనే టెండర్ వాడడం వల్ల మిగతా 9 మంది ఇక్కడ ఫైనల్స్గా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ తెచ్చుకొని వాళ్ళు బిజినెస్ నడుపుకుంటారు కాబట్టి ఈ 10 రోజులు వాళ్ళ బిజినెస్ను కూడా కోల్పోతారు. కాబట్టి ఈ టెండర్లను సమ్మక్క జాతర వరకే వాడడం చేస్తే బాగుండు. ఈ విలేజ్లలో టెండర్లను రద్దు చేయాలి.